సో ఓకే మేడం. అయితే ఇప్పుడు మనం వచ్చే ఆవిష్కరణలు ఏంటి? వచ్చే 10 ఏళ్లలో జరిగే అభివృద్ధిని గురించి మాట్లాడదాము. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇంతకుముందు డిమెన్షియా గురించి మాట్లాడాము. అదే రకంగా ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో గూడా అంటే మనం థ్రాంబోలైసిస్ సరైన సమయంలో చేసిన వారికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. బట్ దురదృష్టవశాత్తు రాని వాళ్ళు లేదా రెండో స్ట్రోక్ బాగా వచ్చిన వాళ్ళు ఒక సైడ్ పెరాలసిస్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. వాళ్ళు ఒక రకంగా అంటే ఇబ్బందికర పరిస్థితి కుటుంబంలో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న ఆవిష్కరణలు ఏంటి? ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇప్పుడు చచ్చుబడిపోయినా లేదా పరాలసిస్‌కి గురైన ఒక భాగాన్ని మనం తిరిగి వాళ్ళ పనులు చేసుకునే విధంగా తీసుకురావడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? పరిశోధనలు ఏం జరుగుతున్నాయి? బ్రెయిన్ అన్నది కొంచెం బ్రెయిన్‌కి ఒక అంటే చెడు ప్రాబ్లం ఉంది. అంటే ఏంటంటే ఇది బ్రెయిన్ అనేది ఒక్కసారి నరాలు డ్యామేజ్ అయితే మళ్ళీ రిటర్న్‌గా మళ్ళీ తిరిగి రావు. న్యూరాన్స్. ఓకే. న్యూరాన్స్ మళ్ళీ ఒకసారి దెబ్బ తగిలితే న్యూరాన్స్ తిరిగి రావు. అంటే హైలీ స్పెషలైజ్డ్. సో చిన్నప్పటి నుంచి మనకి బ్రెయిన్ పెరిగేటప్పుడే బ్రెయిన్ సెల్స్ ఒక నంబర్ అంతే నిమిత్త మాత్రంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లివర్ అయినా స్కిన్ అయినా ఒకసారి పోయింది అంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఈవెన్ ఫర్ స్టమక్ ఆర్ గట్ అంటాం జిఐలో కూడా అలానే కొన్ని అంటే సెల్స్ పోతే మళ్ళీ రీజనరేట్ అవుతాయి. బ్రెయిన్ రీజనరేటివ్ కెపాసిటీ చాలా తక్కువ. అంటే మళ్ళీ అది తిరిగి రావడం చాలా కష్టం. దాని గురించి చాలా సంవత్సరాల నుంచి స్టెమ్ సెల్ థెరపీ ఇవన్నీ ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా అయితే దెర్ ఇస్ నో రూల్, దెర్ ఇస్ నో స్కోప్. సో ప్రస్తుతం ఉన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం మీదే ఫోకస్ ఎక్కువ ఉంది. అంటే ఒక్కసారి డ్యామేజ్ అయినాక దాన్ని మళ్ళీ తిరిగి చాలా కష్టం. అంటే ఆ స్టడీస్ కూడా నడుస్తున్నాయి. బట్ దాంట్లో అంత హోప్స్ అయితే కనిపించట్లేదు. వేరే రకంగా చూస్తే మనకి జనుపరంగా ఉన్న జబ్బులకి కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటాము, లేకపోతే ఫ్రెడ్రిక్స్ అటాక్సియా అనుకోండి. కొన్ని జబ్బులకి కొన్ని జీన్ పరంగా జీన్ థెరపీస్ కానీ కొన్ని జీన్ వైపు మోడిఫై చేసి దాన్ని బాగు చేయడానికి కొంచెం జెనెటిక్ థెరపీస్ వచ్చినాయి. బట్ స్టెమ్ సెల్ అంటే నేను చెప్పాల్సింది దానికి ఏమనుకుంటున్నా అంటే స్టెమ్ సెల్ ఇప్పటికీ పనిచేయట్లేదు. సో ఇప్పుడు చాలా స్టెమ్ సెల్ సెంటర్స్ వచ్చినాయి. ఆ స్టెమ్ సెల్స్ అంటే దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి, చాలా డబ్బులు స్పెండ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా బెనిఫిట్ ఏమీ లేదు. సో రైట్ నౌ డోంట్ గో ఫర్ స్టెమ్ సెల్స్ ఫర్ ఎనీ డిజీజ్ because it doesn't, I mean any disease related to these neurology. Okay. Stem cells అంటే ఇప్పుడు బోన్ మ్యారో స్టెమ్ సెల్స్, లివర్ స్టెమ్ సెల్స్ ఇవన్నీ కొన్ని పనిచేస్తున్నాయి. బట్ బ్రెయిన్ సంబంధించింది అయితే ఏం పనిచేయట్లేదు. ఈ హోప్ దట్ ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్, బట్ మనకి తెలియదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.